convene our fellowship meeting. Now I request our treasurer Sri Varada Nagari garu to come and occupy the dais. వారు మన ట్రెజరర్ గా బాధ్యతాయుతంగా మన ఆర్థిక పుష్టికి సమకూర్చే విధంగా మనకు చక్కటి బ్యాలెన్స్ షీట్ ఇస్తున్నారు. అలాగే వారికి ఉన్న ఆడిట్ యొక్క పవర్ కెపాసిటీతో కూడా చక్కటి మనం అరమరకలు లేకుండా తప్పులు లేకుండా ఆర్థిక పుష్టిని కలిగించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే వారు ఆల్ ఇండియా రిటైరీస్ అసోసియేషన్ లో కూడా సెక్రటరీగా ఉన్నారు. తెలంగాణ రిటైరీస్ అసోసియేషన్ కెనరా బ్యాంక్ వారి దాంట్లో కూడా ఉన్నారు. అలాగే కెనరా బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆల్ ఇండియా రిటైరీస్ ఈసీ మెంబర్ గా కూడా ఉన్నారు. వారికి కర్తాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాం. అలాగే ఇప్పుడు మన భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ యొక్క సెక్రటరీ అయిన శ్రీ తులసి కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆయన తన యావత్ శక్తిని మన బీబీజీ కోసం ఉపయోగిస్తూ రాత్రి 12 గంటలకు వారిని మన కరతాళ ధ్వనుల మధ్య సుస్వాగతం పలుకుతాం. వెల్కమ్ యూ సార్, వెల్కమ్. ఈ ఫెలోషిప్ కి ముఖ్య కారణకు అంటే ఇంతగా అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసినటువంటి మన జల్ది లక్ష్మణ్ కుమార్ యాక్చువల్ గా భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తర్వాత చైర్మన్ ఆఫ్ ఈవెంట్స్ కమిటీ ఆల్సో మన భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ చైర్మన్ ఆఫ్ ఈవెంట్స్ కమిటీ. నౌ ఐ రిక్వెస్ట్ హిమ్ టు ఆక్యుపై ది డయాస్. ఈ రోజు ఈ ఫెలోషిప్ మీట్ కి మనం ఏరియా వైజ్ ఫెలోషిప్ మీట్స్ ఆర్గనైజ్ చేసే భాగంలో ఈ రోజున మదీనాగూడలో మనం ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మా భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఎంబీఎన్ కుటుంబ సభ్యులకు, అలాగే విచ్చేసిన అతిథులందరికీ మా భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ హృదయపూర్వక సుస్వాగతం అందిస్తుంది. ఇప్పుడు ఈ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ ని ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన మా భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరినీ కూడా మనం తెలియజేసుకున్నాం. ఎందుకంటే వారందరి కృషి ఫలితంగానే, వారు చేసిన విలువైన సేవల ఆధారంగానే భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ ఇంత విజయవంతం అయింది. మీ అందరి సహకారంతో, వారి యొక్క ఎనలేని కృషితో మాత్రమే ఈ స్థితికి వచ్చిందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అలాగే వారిలో మొట్టమొదటిగా మాకు మహాభారతంలో ఒక రోల్ ఉందండి. ఆ రోల్ ఏంటో మీరు చెప్పగలరా? అందరికీ యోగ్యతైన వ్యక్తి, అందరూ గౌరవించుకునే వ్యక్తి ఎవరో చెప్పండి? భీష్మ పితామహులు. కౌరవులు, పాండవులు అందరూ కూడా కలిసి ఆయన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. మా భీష్మ పితామహుడు శ్రీ ఆర్ లక్ష్మణరావు గారిని సగౌరవంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మారుతి గారు ప్లీజ్. అలాగే తర్వాత అందరినీ కూడా మా కమిటీ సభ్యులందరినీ కూడా పరిచయం చేస్తాను. వారు ఆల్ ఇండియా లెవెల్లో మన ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులకి ఆల్ ఇండియా లెవెల్లో రిటైరీస్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే తెలంగాణ సెంట్రల్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆయన చేసిన బ్యాంకు ఉద్యోగులకు ఎనలేని సేవలు అందించిన వారికి ఏ విధంగా మనం గౌరవించుకున్నా కరతాళ ధ్వనులతో మాత్రమే ఇప్పుడు గౌరవించుకుందాం. ధన్యవాదాలు అన్న. అలాగే ఆహ్లాదకరం అంటేనే ఒక జంపింగ్ బాయ్ ఉన్నాడు. ఆహ్లాదకరం అంటే మనం క్షేత్రాలకు వెళ్ళడం కాదు, ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేయాలి. అలాంటి ప్రయాణాలతో మనందరినీ ఉత్తేజపరిచే మా జీవానందం అన్నని సుస్వాగతం పలుకుతున్నాము. సపోర్ట్లు లేకపోతే రావు సార్ మీరు. జీవాన్న రైట్ రైట్. అలాగే 21 కంట్రీస్ మనం 21 కంట్రీస్ ని విజిట్ చేశాడు. ఇంకా ఈ రోజు కూడా నేను పుట్టాను అంటే డాన్స్ చేస్తున్నాడు.
అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా తీసుకెళ్లాడు. అలాగే ఇటీవల భగవద్గీత 700 శ్లోకాలను 2 సార్లు వ్రాసిన ఘనత అయిన మా వెంకటరావు అన్న గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈ ట్విన్ సిటీస్ లో ఎక్కడ సేవా కార్యక్రమం కనపడినా, ఎవరికి ఏ సేవ అందించాలన్నా, హెల్ప్ చేయాలంటే బీబీజీ ముందుకు వస్తుంది. ఆ బీబీజీ ముందుకు రావడంలో, ఏ సేవను అందించడంలో మా జయబాబు అన్న సిద్ధహస్తుడు. ఎక్కడ ఏం చేద్దామన్నా ఏం చేద్దాం అనుకుంటాడు. ఆయన తపన ఎంత తీరనిది. అలాంటి జయబాబుని కూడా మా వైస్ ప్రెసిడెంట్ గా ఆహ్వానిస్తున్నాము. అలాగే మా వెంకటాచలం గారు రాలేదు. తర్వాత మా జాయింట్ ట్రెజరర్ నవయువకుడు ఫౌండర్ గా ఉండొచ్చాడు. ఫౌండర్ ఫస్ట్ ఎల్ఎంపీగా జాయిన్ అయ్యాడు. టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. భావ కవితను కూడా అందిస్తున్నాడు. మా సోదరుడు సుధాకర్ ను కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన ఏ కార్యక్రమానికైనా నేను ముందుంటాను, నేనే పనిచేస్తాను అనే ధోరణి ఈ రోజు ప్రజల్లో లోపించింది. కానీ ఏ ప్రోగ్రామ్ అయినా నేనే ముందుంటాను, నా సేవలు ఉపయోగించుకోండి అని చక్కటి కార్యక్రమాలు నిర్వహించడంలో బీబీజీకి ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతు ఉరకలేస్తున్న ఉత్సాహంతో ఉన్న మా మారుతి రాముని కూడా, జాయింట్ సెక్రటరీని కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే మనందరం కూడా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమంలో పాల్గొంటాము. అందరూ ఆనందంగా పాల్గొంటాము. అందరం ఉత్సాహపరుస్తూ అందరినీ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ చూపిస్తాడు మా అన్న మాధుర్. రావాల్సిందిగా కోరుతున్నాం. మాధుర్ అన్న చక్కగా హిందీ పాటలు కూడా బ్రహ్మాండంగా పాడతాడు. తర్వాత మనం పాటిస్తాం ఆయనతోటి. అలాగే ఈ రోజున మనందరం కూడా ఎంతవరకు బీబీజీ మెంబర్స్ మనంతవరకు మన స్వార్థం చూసుకోకుండా మన శ్రీమతులను, కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి వారికి కూడా ఒక సంతోషము, ఆనందము కల్పించాలనే సదుద్దేశంతో భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ తన అనుబంధ సంస్థగా మన మహిళా విభాగం కూడా ప్రారంభించుకున్నాము. మన మహిళా విభాగ సభ్యులను కూడా మనం పిలుచుకొని గౌరవించుకుందాం. మా మహిళా విభాగ అధ్యక్షురాలు కెఎస్ సుఫలా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒక్క నిమిషం వాళ్ళని మహిళా విభాగం కూడా కెఎస్ సుఫలా గారు అధ్యక్షురాలు. అలాగే సెక్రటరీ పద్మజ గారు, తులసి పద్మజ గారు. ఇక్కడ ఈచ్ వన్ గెట్ వన్ అన్నాం కాబట్టి మా సెక్రటరీకి ఇంకో సెక్రటరీని తెచ్చుకున్నాడు మా తులసి కృష్ణమూర్తి. మీరు కూడా అలా తెచ్చుకోండి, ఈచ్ వన్ గెట్ వన్ అని. అలాగే రోహిణి గారు రాలేదు, ట్రెజరర్ గారు. తర్వాత అనురాధ గారు వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఈచ్ వన్ గెట్ వన్. మా సుధాకర్ని శ్రీమతి అనురాధ. అలాగే ఇంకొక ఈచ్ వన్ గెట్ వన్ ఉంది ఆఫరు. నాగయ్య గారి శ్రీమతి నా సత్యమైన సుబ్బలక్ష్మి గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అరుణ గారు జాయింట్ సెక్రటరీ. అలాగే రేణుకా గారు ఈచ్ వన్ గెట్ వన్. అరుణ గారు అలాగే రేణుక గారు, పద్మ గారిని కూడా ఈసీ మెంబర్స్, వారిని కూడా ఇవి ఇప్పుడు మీరు మాకందరికి ఒక ప్రామిస్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాణిశ్రీ గారు నూతనంగా ఈసీలోకి వచ్చిన వాణిశ్రీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజే వారిని కమిటీలోకి తీసుకుంటున్నామండి. వారికి కరతాళ ధ్వనులతో మహిళా విభాగం తరఫున మనం స్వాగతం పలుకుతున్నాం. వారు కూడా స్టేట్ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. భీష్మ పితామహులు అని అన్నాను కదా, వారి సందేశం కూడా విందాము. డియర్ ఫ్రెండ్స్, నన్ను పరిచయం చేసినప్పుడు మన బీపీజీ సభ్యులు నన్ను భీష్మ పితామహులుగా అభినందించారు. మీకు అందరూ తెలుసు భీష్ముడు ఎటువంటి వాడు, అన్నీ తెలుసు, జరిగేది అన్యాయం అన్నీ తెలుసు, కానీ కళ్ళ గంతలు కట్టుకుని కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? తను ఒక తండ్రికి ఒక వాగ్దానం చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను హస్తినాపురం సీట్ను కాపాడుతాను అని చెప్పి. అందుకని అతను మాట్లాడలేకపోయాడు. నా పరిస్థితిలో ఏది ఉన్నా సరే అటు ఇటు ఉన్నా కూడా వీఆర్ ఆల్ టైడ్ అప్ టు అవర్ బీబీజీ సంస్థ. ఆ సంస్థ అడుగుజాడల్లో మేము అందరూ నడుస్తాం. అండ్ వీఆర్ టేకింగ్ దిస్ బీబీజీ టు ఫ్రంట్ టు 444 and to all the bankers. That is one thing. Other thing I just wanted to tell you friends, Lakshman Kumar garu cheppinattuga I am in the retiree movement for the last 20 years. Since retired in 2004, I joined the retiree movement. I am from Central Bank, retired at DGM, and joined as retirees movement as the General Secretary of Central Bank Retirees Employees Association, AP in Telangana. తర్వాత గ్రాడ్యువల్గా మన ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్కి చైర్మన్ అయ్యారు, అండ్ ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, అండ్ తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం చేస్తున్న కొద్దీ మన పదవులు మీరే గుర్తిస్తారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా మా ప్రెసిడెంట్ గారు మా సార్ సేవలు బట్టి మాకు ఉన్నత పదవులు ఇస్తుంటారు, సేవలను బట్టి ఉన్నత పదవులు దిగుతారు. So friends, because we are all retirees here, most of you in our minds, there were some issues about the retirees also. There were financial issues mainly, there is updation of pension. That is one thing. And మన ఆర్గనైజేషన్ ఎన్ని ఉన్నా కూడా అల్టిమేట్లీ ఇప్పుడు ఇవాళ మనం ఈ స్థలాలు రావడానికి there are so many ways, but ultimate goal is to reach this place. అదేవిధంగా రిటైర్స్ కూడా చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి. అందరి ఎఫర్ట్స్ కూడా టు రీచ్ అ కామన్ పాయింట్ ఆఫ్ గెటింగ్ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ టు ది రిటైరీస్, విచ్ ఈస్ అ లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ రిటైరీస్. All the retirees organizations are making their own efforts in their own way to get the issue clinching at the very fast part of it. But unfortunately, things are not getting in our favor. మనకు అప్డేషన్ ఆఫ్ పెన్షన్ రిజర్వ్ బ్యాంక్ వరకు వచ్చింది, నబార్డ్ వరకు వచ్చింది, గ్రామీణ బ్యాంక్ వరకు వచ్చింది, ఎల్ఐసి వరకు వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ వరకు వచ్చింది. అన్ఫార్చునేట్గా మనకే రావట్లేదు. మనకి ఇవ్వడానికి డబ్బులే ఉంటుంది. మన డబ్బులే చాలా ఉన్నాయి అక్కడ. ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్, పెన్షన్ ఫండ్, కానీ మన మేనేజ్మెంట్ లేదంటున్నారు. అల్టిమేట్లీ మ్యాటర్ కోర్ట్ సింగ్లా కేసు మనకు నడుస్తూ ఉంది. ఆ కేసు ఎక్కడ పోయినా కూడా మనకు సబ్జుడిస్ అంటారు. అది తేలదు, అటు కాదు ఇటు కాదు. సో లెట్ us pray that in future in the earlier part of it ఆ సింగ్లా కేసు త్వరగా కావాలని చెప్పి, మనకి పెన్షన్ అప్డేషన్ కావాలని చెప్పి మన కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వారు కూడా చాలా మంది చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ ఆర్గనైజేషన్ టుగెదర్ వర్కింగ్ ఫర్ రిటైరీస్ అప్డేషన్ అండ్ పెన్షన్. మీకు చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కెనరా బ్యాంక్ లో మా ఎండి చెప్తుంటే, కెనరా బ్యాంక్ లో ఒక రిటైర్ అయిన ఈడీ he was getting a pension of 2,800 rupees. But a sad pity situation of our bankers. మన అంత కష్టపడి కూడా మనకు పెన్షన్ రావడం కష్టంగా ఉంది. మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం కూడా సమిష్టిగా ఏ అవకాశం వచ్చినా కూడా ఇలాగ మన బీబీజీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సమిష్టిగా వర్క్ చేసి let us work together to get the benefit to all of us. This is one message I would like to have it. And second thing is, I would like to make a mention. We are having one first hospice at Hyderabad near Kajagoda. It is a NGO type of organization. It gives a placement to the cancer terminal patients. It gives a treatment to the cancer terminal patients. It is declared almost gone for the 7, but before that they have a lot of sufferings. So that suffering is taken care by this first hospital, and it is a very good hospital. It's everything is free for the patient as well as one attendant is free, and it is done by the donations from the public, and a very big complex, about 80 beds hospital is there. Many of our BBG members are registered. We also extended service to them by way of donations, and any
member of their families or friends or relatives, then if they need of this part of it, they can take the help of me, because my son is the main coordinator of that parish hospital, Mr. Raman Jagdish, and also you can contribute it whatever way you like it, and there is a scheme of paying monthly also. So this is the, I just want to make a mention, these are services available from my side to the BBG members and this part of it. I once again thank our President and Lakshman Kumar Garu and our General Secretary Mr. Krishnamurthy Nagai Garu for having a good gathering today and having interaction with many of the dignitaries. And I'm happy to meet Mr. Praveen Kumar, RRB Chairman, because I also worked as RRB Chairman long time back, 84 to 90, which along with Mr. Nagendra is also here. We have to work in Bihar. Bihar is not Bihar of today. That Bihar is different when we work with that. So we meet a lot of friends like this. So let us continue our efforts in making this BBG a grand success. Let us exchange our contacts. Let us become a vibrant BBG in days to come. Thank you, friends. Thank you. థ్యాంక్ యూ అన్న. ఒక చిన్న విషయం అన్న ఒక మాట చెప్పాడు, భీష్ముడు కురువంశాన్ని కాపాడుతానని ప్రామిస్ చేశాడు. అలాగే భీష్ముడు ఏ రోజు ధర్మం తప్పలేదు, ఇది మనం గుర్తుంచుకోవాలి. అంపశయనపై మీద ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సూత్రాలు తెలుసుకోవడానికి భీష్ముని వద్దకు వెళ్ళి తీసుకెళ్లి విష్ణు సహస్రనామాన్ని అందించాడు. అలాంటి మా భీష్ముడు అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ వి రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ శతచిత్ర నిర్మాత శ్రీ రామ సత్యనారాయణ గారు, అలాగే మన ప్యాట్రన్ సిప్స్ ఆదిత్య కుమార్ ఆల్సో. వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యూ సార్. ఐ రిక్వెస్ట్ అవర్ BBG Mahila Vibhag President to give our message to make all the spouses of our members as Mahila Vibhag members. I request you to invite all the spouses of our members attended here. Bhagyanagar Bankers Mahila committee kuda okati unde group undi. We all they thought that when it is Bhagyanagar Bankers it is there and everybody is coming for all retirees. Why can't for spouses also? So here we have a Mahila Vibhag. We are conducting this Mahila Vibhag outfit. This we have started since last 2 years and we are doing so many programs for Mahila. మీరు అందరు రిటైర్డ్ ఉంటారు, ఇంట్లో ఉన్నారు, కానీ మీ స్పౌసెస్ ని కూడా మీరు అందరు వాళ్ళని మహిళా విభాగంలో జాయిన్ చేయాలి, మహిళా విభాగంలో రావాలి. మేము అందరు మా ఒక కమిటీ ఉంది, మేము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మీ కోఆపరేషన్ ఉంటే మీ స్పౌస్ కి మీరు పంపించాలి. మా మహిళా విభాగం కూడా మేము ముందుకు ఇట్లానే తీసుకొస్తాము. ఈ రోజు బీబీజీ వాళ్ళది ప్రోగ్రామ్ ఉంది, కానీ ఒక్కరోజు మేము నెక్స్ట్ మాది మహిళా విభాగం కూడా స్పెషల్లీ ఫర్ మహిళాస్ ఉంటుందన్నమాట. అందుకే మీరు మీ స్పౌసెస్ ని మహిళా వాళ్ళని అందరినీ మెంబర్స్ చేస్తే మాకు మీ సపోర్ట్ మాది స్ట్రెంగ్త్ ఉంటుంది, మహిళా విభాగ్ స్ట్రెంగ్త్ ఉందని అనమాట. ఇంతకుముందు మేము 2 years నుంచి ఆల్ వీఆర్ కండక్టింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కొందరు వస్తారు, కొందరు రారు, దూరం ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో చేస్తామన్నమాట. ఈరోజు రీసెంట్లీ మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేశాము. మేము టూర్స్ తీసుకెళ్తాము, చాలా 1 day టూర్ అనమాట. మీరు ఇలా అనుకోవద్దు మార్నింగ్ మా ఆవిడ రాలేరు, వాళ్ళకి ఏజ్ అయిపోయింది, కానీ మేము ఉన్నాము, మేము అందరు చూసుకుంటాం అనమాట. సో ఈ మహిళా విభాగ్ దాని గురించే ఉంది. అసలు ఈ సపోర్ట్ మీరు మీ స్పౌస్ కి ఇస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తేనే వాళ్ళు వస్తారు. కానీ మేము చూస్తాం, మేము ఫోన్ చేస్తాము, ఏం సార్ మేము లేదండి మా ఆవిడ రాలేకపోతుంది, ఎందుకు రారు, ఒక్కటే ఎలా వస్తారండి, అలా అనుకోవద్దు. ఇన్నాళ్ళు వాళ్ళు చేసింది వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ సంసారాన్ని గురించి, కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళ గురించి కూడా ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. ఈ మహిళా విభాగీ వాళ్ళ గురించి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చిన అందరూ ఎవరు స్పౌసెస్ వాళ్ళు మహిళా విభాగంలో లేరు, ఇది మా కోరిక అన్నమాట. వాళ్ళందరూ మెంబర్స్ చేయండి, మీ సపోర్ట్ మా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రీసెంట్లీ మా స్పాన్స్ ప్రో ట్రావెల్స్ కూడా చేశారు. అయితే మేము త్వరలోనే ఒక టూర్ అరేంజ్ చేస్తాము, అది ఓన్లీ ఫర్ లేడీస్. మీరందరు సహకారం ఇవ్వాలి, వాళ్ళందరూ రావాలి. మీరు ఎక్కడ చేస్తే అక్కడ తీసుకెళ్తాము. మీరు కూడా సజెషన్స్ ఇవ్వచ్చు, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ చేయాలి అది కోరుకొని మహిళా విభాగ్ స్ట్రెంగ్త్ పెరగాలని మేము చేస్తున్నాము. ఇదే థ్యాంక్ యూ.
తర్వాత చక్కని కార్యక్రమాలు జూన్ 2022లో ప్రారంభించాము. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారి కార్యక్రమాలు విజయవంతంగా సాగాలంటే మీరందరూ కూడా మీ మీ మహిళా మండల యొక్క మెంబర్షిప్ ని వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మిగతా సభ్యుల్ని కూడా చక్కగా వచ్చి అడ్రస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మిగతా మహిళా విభాగ సభ్యుల్ని కూడా ఒక్కొక్క నిమిషం చక్కగా వాళ్ళని మన మెంబర్స్ ని. అందరికి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను జేపీ అనురాధ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా విభాగం అండి. సార్ మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. లాస్ట్ జూన్ నుంచి 2 years నుంచి మేము చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. కానీ మేము కాల్ చేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నామంట మీ వైఫ్ని మెంబర్షిప్ చేయమని. వాళ్ళు మేము యాడ్ చేస్తున్నాము. సడన్ గా 2వ రోజున వాళ్ళు లెఫ్ట్ అవుతున్నారు గ్రూప్ నుంచి. మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా రావడానికి ట్రై చేస్తారు సార్. మా ప్రోగ్రామ్స్ ఏంటంటే మేము మహిళా విభాగాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళకి కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దాకా మేము కూడా పిల్లల క్యారియర్ సర్దుతూ మా ఇదంతా లైఫ్ అంతా ఇప్పుడు దాకా గడిచింది సార్. ఇప్పుడు రిటైరీలో ఉన్నాం. మీరు రిటైర్ అవడం వలన మాకు టైం వచ్చింది. కాదు మీ వైఫ్ని కూడా మీరు ప్రోత్సహించి మా గ్రూప్ లో చేర్చడానికి ట్రై చేయండి సార్. మహిళా విభాగం ఇంకొద్దిగా అభివృద్ధి చెందితే రకరకాల ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ ఏదన్నా మేము టూర్స్ అని మేము ఇంకా మహిళా విభాగం ఉమెన్స్ డే చేసాం సార్. ఇలాగ ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మేము అట్లీస్ట్ ఫోన్ చేసినప్పుడు మీ వైఫ్ ని ఎంకరేజ్ చేయండి సార్. దిస్ ఇస్ ద స్మాల్ రిక్వెస్ట్ సార్. ఎందుకంటే మేముంటారు ఆమె రాలేదమ్మా, ఆమె కుదరదమ్మా, ఇప్పుడు లేదమ్మా యుఎస్ వెళ్ళింది, యుఎస్ వెళ్ళాక బ్యాక్ టు ఇండియానే కదా సార్. కాబట్టి ప్లీజ్ ప్రోత్సహించండి. మా చిన్న కోరిక ఏంటంటే మీరందరూ వాళ్ళని కూడా మాకు ఫ్రెండ్స్ చేస్తే మా గ్రూప్ పెరుగుతుంది. వి ఆల్ వాంట్ టు మీట్ దెమ్ ఆల్సో. మేము అందరూ మనం కలవాలనుకుంటున్నాము. కలిసి మేము చక్కగా మా ప్రోగ్రామ్ ఇంకొద్ది ముందుకు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అండి. అది కూడా మంత్లీ మేము తక్కువ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. మేము ఎంత ఎంకరేజ్ చేసినా 70 అవుతుంది సార్. అది మేక్ ఇట్ సార్. అది మాది 450 మంది ఉన్నారు ప్రెసెంట్ గా. మీరేమో 300 ఉన్నారు మీ బీబీజీ దీంట్లో, జెంట్స్ దీంట్లో. మిగతా అందరూ ఏమైపోయారు సార్. మాకేమి ప్రతిసారి మేము 150 అలా తీసుకుని కాల్ చేస్తూనే ఉన్నాము. ప్లీజ్ ఎంకరేజ్ యువర్ వాయిస్ సార్. మీ కోఆపరేషన్ తో వాళ్ళు బయటికి రాగలుగుతారు. మీరు తంబోలాకు కూడా వాళ్ళ పేర్లు మేము ఎన్రోల్ చేసుకుంటాము. ప్రతి నెల తంబోలా జరుగుతుంది సార్ ఆన్లైన్ లో. జస్ట్ ఇంట్లో కూర్చుని ఆడేది సార్. అదేమి మీరు ఫీ కానీ ఏమీ లేదు, మనకి ఎక్స్ట్రా మేమే ఇస్తున్నాము సార్. అన్నిటికీ అలా కోఆపరేట్ చేస్తే కంపల్సరీగా వాళ్ళు యాడ్ అవుతారమ్మా. దానివల్ల మన మహిళా విభాగం అభివృద్ధి చెందుతుందని సార్ అభిప్రాయము. అందుకే ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం సార్. మాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన మా లక్ష్మణ్ కుమార్ సార్, ప్రసాద్ సార్ మమ్మల్ని ఖచ్చితంగా మహిళా విభాగం కూడా బాగా అభివృద్ధి చెందాలి, వీళ్ళు అన్ని ప్రోగ్రామ్ లో రావాలి అని చెప్పి మమ్మల్ని ఇచ్చేసి ఉత్సాహపరిచి తీసుకొచ్చారు సార్. మేము ఇప్పుడు 9 members ఉన్నాం ఓన్లీ కమిటీ. మా విభాగంలో మటుకు మహిళా విభాగంలో 452 ఉన్నారు సార్. ప్లీజ్ ఎంకరేజ్ యువర్ వాయిస్ సార్. అండ్ మేము ఫోన్ చేసినప్పుడు ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ. అండ్ వారి రిక్వెస్ట్ ఏంటంటే మహిళా విభాగం స్థాపించి 2 సంవత్సరాలు అయింది. బీబీజీ స్ట్రెంగ్త్ 3700 అయితే మహిళా విభాగ్ స్ట్రెంగ్త్ 560 లాగా ఉంది. మనందరికి ఇంట్లో స్పౌజులు ఉన్నప్పుడు వారికి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళని కూడా మహిళా విభాగ మెంబర్స్ గా చేసుకుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనతో ముందుకెళ్తారు. మా మహిళా విభాగం యొక్క మీరు సేవలను ఉపయోగించుకొని మా సభ్యత్వాన్ని పెంచి వారి ఆనందంలో మన ఆనందంతో కూడా మనం చూసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ మహిళా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెంబర్స్ ఇస్తే వారిని గ్రూప్స్ లో ఎంటర్ చేస్తారు. చక్కటి కార్యక్రమాలు ఎక్స్క్లూజివ్ గా మహిళలకు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ప్యాటర్న్స్ ద్వారా ఫ్యామిలీ గ్రూప్స్ పెడుతున్నాము. అలాగే నెక్స్ట్ మీటింగ్ కల్లా మనం కనీసం 1000 సభ్యత్వం నెక్స్ట్ ఫెలోషిప్ మీట్ కల్లా మీరు ఇవ్వాలని ఈ రోజు 100 మహిళా సభ్యులను చేర్పించే బాధ్యత మనం తీసుకొని వీరందరూ మీ నెంబర్లను ఇవ్వాల్సిందిగా మా మహిళా కార్యకర్తలకు విభాగం సభ్యులకి వారికి అందించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలమ్మా. ఇంకేమన్నా